హలో అండి, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా లేదా ఏదైనా పూజలోకైనా ఇలా దేవుడికి ప్రసాదంగా అయినా స్వీట్గా తినాలనిపించినా ఇలా చక్కగా బియ్య పిండితో ఇలా జ్యూసీగా ఇలా స్వీట్ని చేశారంటే చక్కగా అందరూ ఇష్టంగా తినేస్తారండి. అలాగే మనకి తక్కువ టైంలో సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న బియ్య పిండితో ఈ స్వీట్ని ఇలా చేశారంటే జ్యూసీగా చాలా ఇష్టంగా తినేస్తారండి. ఈ చక్కగా మనము ఒక 2-3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. ముందుగా దీనికోసం ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని ఇలా వెనుక భాగాన ఉన్న బ్రౌన్ పార్ట్ని మొత్తం తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో ముందుగా ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకుని చక్కగా మనం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ గ్రైండ్ చేసిన కొబ్బరి మిశ్రమం నుంచి కొబ్బరి పాలను ఇలా స్టెయినర్తో మనము సపరేట్ చేసుకోవాలి. లేదంటే ఒక క్లాత్లో అయినా వేసుకొని స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే కొబ్బరి పాలు తీసేసాక మిగిలిన ఈ పల్ప్ని మళ్ళీ ఒక మిక్సీలో వేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసి ఇలాగే ఈ ప్రాసెస్ అంతా ఒక 3-4 రిపీట్ చేసేసి మొత్తం మనము కొబ్బరి పాలను ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు తీసిన కొబ్బరి పాలను పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో ఇప్పుడు మనం తీసుకున్న కొబ్బరి పాలను క్వాంటిటీతో అంటే 3 కప్పుల వరకు మనము కొబ్బరి పాలను తీసాము. 1 కప్పు కొబ్బరికి. ఇప్పుడు ఈ 3 కప్పుల కొబ్బరి పాలను ప్యాన్లో వేసేసుకుందాము. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా 3 కప్పుల వరకు మనము కొబ్బరి పాలను తీసేసుకుందాము. ఇలా పాలు మొత్తం పోసేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లో ఉంచేసుకొని పాలు మొత్తం ఒక పొంగు వచ్చే వరకు ఇలా మధ్యలో కలిపేసి పాలు అనేవి చక్కగా మనకు మరిగిపోయి ఇలా ఒక పొంగు వచ్చేసాక ఇప్పుడు మనము 3 కప్పుల కొబ్బరి పాలు తీసుకున్నాం కదా. ఈ 3 కప్పుల కొబ్బరి పాలకి మొత్తం ఇక్కడ మనము 1.5 కప్పు వరకు బియ్య పిండితో స్వీట్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఇలా 3 కప్పుల కొబ్బరి పాలకు 1.5 కప్పు వరకు బియ్య పిండిని వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పాలలో ఈ పిండిని మొత్తం ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఈ కొబ్బరి పాలలోనే ఈ బియ్య పిండి అనేది చక్కగా ఉడికిపోయి మనకి బ్యాటర్ లాగా వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఇలా మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త ఈ స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తూ మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. మంటని మాత్రం అస్సలు అడ్జస్ట్ చేసుకోవద్దు, లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసి ఈ పిండికి మొత్తం నెయ్యిని చక్కగా అప్లై చేసేయాలి. ఇలా మొత్తం మనము ఈ మిశ్రమం కలిపేటప్పుడు ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యి అయితే మనకి సరిపోతుంది. ఇలా నెయ్యి అంతా వేసేసి బాగా ఉండలేకుండా ఈ పిండి మిశ్రమాన్ని కలిపేసుకోవాలి. ఒక 4-5 నిమిషాల వరకు ఇలా మనం కలుపుతూ ఉంటే చక్కగా మనకి చపాతీ బ్యాటర్ ఎలా వస్తుందో అలా మనకి పిండి అనేది రెడీ అయిపోతుంది. ఈ రెడీ అయిన పిండిని మనము ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఇప్పుడు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. షుగర్ సిరప్ని ప్రిపేర్ చేయడానికి ఒక ప్యాన్లో 1 కప్పు వరకు పంచదార, 1 కప్పు వరకు వాటర్ వేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని పంచదార మొత్తం మనకి ఈ నీళ్ళలో కరిగిపోతే సరిపోతుంది. మనం ఎంత పంచదార తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో వాటర్ని కూడా తీసుకుని ఈ పంచదార మొత్తం కరిగిపోయేంత వరకు ఒక 2-3 సార్లు ఇలా కలిపేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని పంచదార మొత్తం కరిగిపోయాక దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసేసి మనకి పంచదార మొత్తం చక్కగా కరిగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి ఆప్షనల్గా నేను ఒక చిటికెడు ఫుడ్ కలర్ని వేస్తున్నాను. ఫుడ్ కలర్ ఇష్టం లేనిది స్కిప్ చేసేయండి. ఇలా ఫుడ్ కలర్ వేసేసాక మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కనకి తీసేసుకుందాము. ఇప్పుడు మనకి షుగర్ సిరప్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న బియ్యపిండి మిశ్రమాన్ని చక్కగా ఇలా చేత్తో ఒక ముద్దలా చేసేసుకోవాలి. కొంచెం కాలుతూ ఉంటుంది కదా, కాస్త గోరువెచ్చగా అయిపోయిన తర్వాత చక్కగా కలిపేసుకొని ఇప్పుడు చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా చేతిపై ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా 2 చేతులతో ప్రెస్ చేసేసి తర్వాత ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ షేప్లో మనము చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 కార్నర్ని ప్రెస్ చేసేసుకొని ఈ విధంగా మనము ఉండల్లాగా వీటిని చేసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా బ్యాటర్ని కూడా ఇలాగే మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 1.5 కప్పు పిండికి మనకి ఒక 20 వరకు మనము చక్కగా ఈ ఉండలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఇలాగే మనం ప్రెస్ చేస్తూ అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా ముందుగానే మనము ఒక వాయి సరిపోయేంత వరకు ఒక 5-6 చేసేసుకుని ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేడివేడిగా కాగుతున్న నూనెలో మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ముందుగా ఇలా వేసేటప్పుడు ఒక్కొక్కటి వేసేయాలి. వేసిన వెంబటే ఒక 2 నిమిషాల వరకు అస్సలు వీటిని కదపకూడదు. అలా కదిపినట్టయితే ఉండలు అనేవి మనకి మొత్తం విరిగిపోయి వచ్చేస్తాయి. వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత కాస్త మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని సన్న సెగ మీదనే దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత వీటిని మరోవైపు టర్న్ చేసుకొని
చక్కగా లోపల కుక్ అయ్యేంత వరకు మంటని అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ నుంచి తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ నుంచి తీసుకుని వెంబటే వేడివేడిగా ఉన్న ఈ ఉండలని చక్కగా మనము సిరప్లో వేసేసి అలాగే ఒక 2 నిమిషాలు వదిలేసేయాలి. తర్వాత ఇదే ప్రాసెస్గా మిగతా పిండిని కూడా ఇలా చేతులపై ప్రెస్ చేసేసుకొని ఈ చేసిన ఉండలని ఇలా వేసుకుంటే సరిపోతుంది. మనము దీంట్లో కొబ్బరి పాలు వేసి చేసాం కదా, ఈ ఉండలు చక్కగా కొబ్బరి పాలను పీల్చేసుకొని చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా వేసిన వెంబటే కదపకుండా ఒక 2 నిమిషాల తర్వాత చక్కగా వీటిని 2 వైపులా టర్న్ చేసుకుంటూ లోపల కుక్ అయ్యే వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 4 నుంచి 5 నిమిషాలు మనకి టైం పడుతుంది. మరీ ఎక్కువగా బ్రౌన్గా టర్న్ అయ్యేంత వరకు కాకుండా ఇక్కడ మీడియంగా టర్న్ అయ్యేంత వరకు ఇలా కాస్త లోపల కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసుకుని వీటిని కూడా ఇలాగ షుగర్ సిరప్లో వేసేసుకుని చేసుకుంటే ఇలా ఈ ఉండలని చక్కగా షుగర్ సిరప్ను అబ్జర్వ్ చేసుకున్నాక వీటిని ఒక బాక్స్లోకి తీసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని చక్కగా 2 నుంచి 3 రోజుల వరకు మనం సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా జ్యూసీగా ఈ పాలముంజల రెసిపీని ఎలా చేయాలో. ఇలా చేశారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తినేస్తారండి. చక్కగా ఈజీగా అయిపోయే స్వీట్ రెసిపీ. సో ఎలా చేయాలో చూసారు కదా. మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.